వీణవంక మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీణవంక తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. చాలా మంది అర్హత గల యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం లేదని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు చొరవ చూపింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, వారికి ఓటరు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చిన రోజును ఒక ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి జాతీయ ఓటర్ల దినోత్సవంగా నామకరణం చేసింది. అప్పటి నుండి ప్రతి ఏటా జనవరి 25న వేడుకగా ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ రోజు మన అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి మరి ఈరోజు 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి మనకి ఈరోజు ఇక్కడ భారత ప్రజాస్వామ్యం నిలబడుతుందంటే కారణం మరి మన యొక్క ఎన్నికల వ్యవస్థ. మన ఎన్నికల వ్యవస్థ అద్భుతంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు దేశ ప్రభుత్వాన్ని ఓటర్ల ద్వారా చైతన్యం చేసి ఓటు నమోదు చేయించి వాళ్ళందరి చేత మన ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ప్రారంభించి ఆ రోజు 25 డిసెంబర్ నుంచి 1950 కాబట్టి అప్పటి నుంచి కూడా మరి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకొని ఓటు నమోదు చేయించుకొని 18 సంవత్సరాలు నిండగానే వాళ్ళ ఓటు నమోదు చేయించుకొని వారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా ప్రతి ఎన్నికలలో ఓటు వేసే విధంగా మనందరం జాగృతం అవుదామని మరి ప్రతిజ్ఞ చేసుకుంటూ ఇలాంటి ఓటును ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా నిజాయితీగా మంచి అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఇది ఒక సాధనం, వెపన్. మనకి పోలీసు వాళ్ళకి తుపాకీలను ఓటర్లకి ఓటు అనేది అంత విలువైన ఓటు కాబట్టి ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా మంచి వ్యక్తులను ఎన్నుకొని మంచి ప్రజాస్వామ్యాన్ని మన దేశంలో నిర్మించుకొని ప్రపంచంలో భారతదేశాన్ని మంచి స్థానంలో నిలబెట్టాలి. అందరం కూడా ఈ ప్రతిజ్ఞ చేసినట్టు కాదు, ఈ ప్రతిజ్ఞ చేసినట్టుగా అంతే నిష్పక్షపాతంగా అంతే అదేవిధంగా హానెస్ట్గా ఓటు హక్కును వినియోగించుకోవాలా. ఎవరు కూడా వారి యొక్క ఓటు హక్కుని ఏ రకమైనటువంటి భయాందోళనకు గురి కాకుండా ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. మీరు వినియోగించడం కాకుండా మీ అంతా యంగ్స్టర్స్ కాబట్టి, స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరిని అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి కొందరు ఓటు వేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఎలక్షన్ టైంలో. ఆ టైంలో ఉన్నటువంటి చాలా మందిని కూడా మోటివేట్ చేసి మన ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుగా చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంబీఓ శోభారాణి, ఎస్ఐ తోట తిరుపతి, హెచ్ఎం పులి అశోక్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ నిజాముద్దీన్, ఆర్ఐ రవి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.